ఒక అపోహ కల్పిస్తున్నాడు చంద్రశేఖరరావు గారు రాష్ట్రంలో. ఆ అపోహ ఏందయ్యా అంటే ఇక తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు, ఉండదు, ఉండనీయనని. అయితే ఈ సందర్భంగా మీ ద్వారా చంద్రశేఖరరావు గారికి హెచ్చరిక జారీ చేస్తున్నా. బిడ్డ చంద్రశేఖరరావు, నువ్వు కాదు, నిన్ను పుట్టించిన మీ తాత దిగొచ్చిన తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ఎవ్వడు ఏమి చెయ్యలేడు. ఈ తెలుగుదేశం పార్టీతో గోక్కున్నోడెవడు బతికి బట్ట కట్టలేదు. ఈ మాట నేను ధైర్యంగా చెప్పగలుగుతా. ఒకనాడు ఇందిరాగాంధీ పెట్టుకుంది తెలుగుదేశం పార్టీతో, ఎక్కడికి పోయిందో మనం చూసినాం. మళ్ళీ పివి నరసింహారావు మనతో పెట్టుకున్నాడు, పివి నరసింహారావు గారు ఎక్కడికి పోయినో చూసినాం. అంతెందుకు 48 గంటల్లో ఈ పార్టీని ఫినిష్ చేస్తా అన్న నాయకుడు పావురాల గుట్టలో పావురమై ఎగిరిపోయిండు. వాళ్ళని చూసైనా తెలుగుదేశం పార్టీతో గోక్కోవాలనో లేదో, మా కార్యకర్తలతో పెట్టుకోవాలనో లేదో ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో అని చెప్పి చంద్రశేఖరరావు గారికి ఈ సందర్భంగా హెచ్చరిక జారీ చేస్తున్నా. ఈ వేదిక మీద నుంచి ఇంకొక మాట కూడా చెప్తున్నా. కాంగ్రెస్ పార్టీతో గోక్కున్నాడు, పతికి బట్ట కట్టినోడు లేడు. బిడ్డ కేసీఆర్, నువ్వు కాంగ్రెస్ పార్టీతో గోక్కుంటున్నావు. ఇలా కొరకాసుతో నెత్తి గోక్కుంటే ఏమవుతుందో కాంగ్రెస్ పార్టీతో గోక్కుంటే కూడా నీకు అదే గతి అవుతుందని చెప్పి ఈ వేదిక మీద నుంచి కేసీఆర్ ను హెచ్చరిస్తున్నా.